డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ చెప్తారండి? 3 సూత్రాల కథ చెప్తాం. పూర్వకాలం గురుగారి దగ్గరికి శిష్యులు వెళ్తూ ఉండేవాళ్ళు. కొంచెం డబ్బులున్న వాళ్ళైతే ఏదో ఇళ్లలో నుంచి ఎంత కొంత సంబారాలు సంవత్సరానికి ఇంతని ఏమైనా కొంటే డబ్బు అని కాకపోయినా వస్తువులు పాతలు తెచ్చేవాళ్ళు. విద్యార్థులు పై పనులన్నీ వాళ్లే చేసి గురువుగారు సింపుల్ లివింగ్లో ఉండేవాడు. చదువు చెప్పటం కొంచెం రాజుగారి పోషణ అలా నడిచేది. అయితే ఓ గురువుగారి దగ్గర ఉన్న చాలామంది శిష్యుల్లో ఒక పేదవాడైన ఒక శిష్యుడు ఉండేవాడు. వాడికి అమ్మా నాన్న కూడా లేదు పాపం. ఎవరో మేనమావల ఇంట్లో పెరిగాడు. వాళ్ళేమో విద్యాభ్యాసానికి ఈయన దగ్గరికి పంపారు. ఒక 19, 20, 22 సంవత్సరాలు అంత మటుకు వచ్చాక పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతుంటే గురుగారు అన్నారు, అబ్బాయి నువ్వు కూడా వెళ్ళిరారా, నీ చదువు అయిపోయింది, వీళ్ళందరూ బాగుపడతారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్తారు, వాళ్ళు పెద్ద ఇళ్ళ వాళ్ళు కాబట్టి నువ్వు కూడా అవకాశం వచ్చినప్పుడు నువ్వు బాగుపడతావు. 3 సూత్రాలు చెప్తాను నీకు, ఈ సూత్రాలు ఫాలో అవుతూ వెళ్ళు బతుకు జీవితాన్ని అని చెప్పాడు. ఈ ఇలా 3 సూత్రాలు 4 సలహాలు చాలా విన్నాం మనం. అవును. ఈయన ఏం చేశాడంటే నడవగా నడవగా అదే వస్తుంది, అడగ్గా అడగ్గా అదే తెలుస్తుంది, నిద్ర మానుకుంటే మరణ భయం ఉండదు, ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకో, అవసరమైనప్పుడు ఈ సూత్రాలు వాడుకో అని చెప్పాడు. బాగున్నాయి కదా. నడవగా నడవగా అదే వస్తుంది, అడగ్గా అడగ్గా అదే తెలుస్తుంది, నిద్ర మానుకుంటే మరణ భయం తప్పుతుంది. సరే ఏమైంది, ఈ విద్యార్థి కుర్రవాడు పేద శిష్యుడు అనే రాస్తారు, వాడికి ఒక పేరేం చెప్పరు కథలో. తను మెల్లిగా వెళ్ళడం మొదలు పెడతాడు, బయటికి వెళ్ళిపోతాడు. వాడికి ఏ ఊరు వెళ్ళాలి, తను ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏ ఊరు వెళ్ళాలి అంత పెద్ద అవగాహన లేదు. 4, 5 మేనమామల ఇళ్లలో పెరిగి మొత్తానికి అడవిలో ఉన్న గురుగారి దగ్గర చేరాడు వాడు. సరే ఏమనుకున్నాడంటే తనతో ఉన్న శిష్యులు కొంతమంది, అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చిన జనము, దారిలో వాళ్ళంతా కూడా వేదవతి నగరం చాలా గొప్ప నగరం అని చెప్పడం విన్నాడు. ఆ వేదవతి నగరానికి వెళ్ళి అక్కడ పొట్ట పోసుకుందాం ఏదో మనకు వచ్చిన 2 ముక్కలతో అనుకున్నాడు. ఎలా వెళ్ళాలి వేదవతి నగరానికి? గురువుగారు ఏం చెప్పారు, నడవగా నడవగా వస్తుంది, అదే వస్తుంది. ఇక నడవడం మొదలుపెట్టాడు. వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే మధ్యలో రాజుగారు కట్టించిన ధర్మసత్రాలు ఉన్నాయి, తర్వాత శంకర మఠాలు ఉన్నాయి, బ్రాహ్మలకు భోజనం పెట్టేసి వసతులు ఉన్న కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఏ ఊళ్ళో అయినా అయితే బ్రాహ్మల అబ్బాయి అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు భోజనం పెడతారని అక్కడ పంపి, ఆ రోజులు అలాంటివి భోజనం పెట్టే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకవేళ కొన్ని పల్లెటూళ్ళు చిన్న చిన్న ఊళ్ళు, చిన్న చిన్న ఏమంటారంటే ఒక 30-40 గుంపు కలిసి ఉన్న ఊళ్ళలో అయితే అయ్యగారు పాత్రలు ఇస్తాం అన్నం వండుకోండి అని అన్ని జాతుల వాళ్ళు ఇలా దారేపోయే వాళ్ళకి ఆహార వసతి ఇచ్చేవాళ్ళు. ఏముంది, ఒక గుప్పెడు గింజలు ఇస్తారు, ఒక కొత్త కుండలు, ఒక కొత్త కుండ ఇస్తే 3 రాళ్ళు పెట్టడం, 4 పుల్లలు పెట్టడం, అంత అన్నం వండుకుని తింటాం. అది పాలకి మజ్జికి ఏ తప్పు ఉండదు కదా, కాస్త మజ్జిగ తెచ్చిస్తారు, అంత పెరుగన్నం తింటే రోజు వెళ్ళిపోతుంది కదా, అన్నం కూర వండుకోండి అని సంబారాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలా ఇన్ని ఊళ్ళు తిరుగుతూ ఇప్పుడు కాలాన్ని బట్టి కదా జయ, అంతే కదా. ఇప్పుడు మనం మనవాడు అవునా కాదా అని కనుక్కుని సహాయం చేస్తున్నాం. మనం పాత కథలు చూడు, ప్రతి కథలోనూ ఏ జాతి వాడు ఆ జాతికే సహాయం చేయటం అనేది ఉండదు. ఏ జాతి వాడైనా ఎవడికైనా ఆ కొన్నవాడికి అన్నం పెట్టడం, వాడికి నీ పద్ధతి ప్రకారం పెడితే పెట్టు, వాడి పద్ధతి ప్రకారం వాడు ఎలా తింటాడో అలాగైనా పెట్టాలి. రాజులు అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మావాడు అవునా కాదా అనే క్వశ్చనే లేదు, మేము ఇస్తాం కాబట్టి మేము చెప్పినట్టే తినాలన్న మాట కూడా లేదు. బాగుంది కదా, చాలా బాగుంది. అక్కడి నుంచి ఏం చేశాడు, అలా వెళ్ళగా 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 ఎన్ని రోజులకో ఒక నగరానికి చేరాడు. తనకి తెలిసింది అదే వేదవతి నగరం. అయితే ఇతను ఆ ఊళ్ళో ఉన్న మఠాలు, తీర్థాలు, తర్వాత ఏమో చిన్న చిన్న గుళ్ళు, దేవాలయాలు అన్నీ చూశాడు. ఎక్కడో పౌరోహిత్యానికి ఎవరో ఒకళ్ళు, బాబు మాకు వ్రతం చేయించాలి చేస్తావా అంటే వెళ్ళి అక్కడ వ్రతం చేయించాడు. వాళ్ళు ఏదో ఒక పావలా ఇచ్చారు. ఓ సత్రంలో పక్కన గదులు ఏవో అద్దెకిస్తుంటే ఆ గదుల్లో ఉండేవాడు. తర్వాత ఈ ఊరి విశేషాలు ఏమిటని అడిగి తెలుసుకునేవాడు. అడగ్గా 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 ఇతనికి చాన్నాళ్ళకి, అంటే ఈ ఊరు చేరిన 1-2 ఏళ్లకు అతనికి తెలిసింది ఆ ఊరిని పరిపాలించేది రాజు కాదు రాణి. అయితే ఈ రాణిగారికి వివాహం కాలేదా అంటే కాలేదు. ఇతనికి నడవగా నడవగా వేదవతి నగరం వచ్చింది. అడగ్గా అడగ్గా ఈ ఊళ్ళో ఉన్న ఒక విచిత్రం తెలుస్తోందన్నమాట. ఏమిటంటే ఆమెకి వివాహం కాలేదు,
వివాహం అయ్యింది, కాలేదంటే భర్త లేడు. ఇప్పటికి ఓహో. 3 మాటలు వివాహం అయింది రాణి గారికి. ఉమ్. వివాహం అయిన తర్వాత అంతఃపురంలోకి ప్రవేశించిన అల్లుడు తెల్లవారేసరికి చనిపోతాడు. మొదటిసారి రాకుమారుడినే చేసుకున్నారు. రాజకుమారుడు పక్క రాజ్యం వాడు పోయాడు. ఉమ్. రెండోసారి ఊళ్ళోనే సైన్యాధిపతి గారి కుమారుడితోటి వివాహం చేశారు, ఉమ్. ఆయన పోయాడు. మూడోసారి ఊళ్ళో ఉన్న ఒక క్షత్రియ కుమారుడు, సామాన్య క్షత్రియులు, ఆ అబ్బాయి యువరాణిని మహారాణిని చేసుకోవడానికి ముందుకొచ్చాడు, అతను పోయాడు. 3 మాటలు వివాహాలు ఫెయిల్ అయినాయి. పెళ్ళికి వివాహం అయ్యింది, పెళ్లి కొడుకు చనిపోతాడు, తెల్లవారేసరికి బతికుండడు. ఇట్లా ఉంది. ఇలా ఉండటం వల్ల రాణికి వివాహం లేదు. ఇప్పుడు ఆవిడ ఒంటరిగానే ఉంది. ఆవిడే రాజ్యం చేస్తుంది, ఆవిడ మంచిదే, ఆవిడ తండ్రికి ఒకటే కూతురు. ఉమ్. ఆమెకు ఎవరు భర్త అవుతాడో వాడు ఉత్తరాధికారి అవుతాడు. రాజు అంటే అధికారి అవుతాడు. రాజు ఆవిడు, ఆ. రాజు ఆవిడే. వాళ్ళకి పుట్టే సంతానం రాజు అవుతాడు. ఉమ్. ఈయన అల్లుడు గారు అవుతాడు, రాణిగారి భర్త. ఉమ్. అదైనా కావాలిగా, కనీసం యువరాణికి రాణిగారికి పెళ్లి కావాలి కదా. రోజులు అట్లా గడుస్తుంటే వీడికి ఏమనిపించింది, ఏమి జరిగి చనిపోయి ఉంటారు. ఉమ్. అంతఃపురంలో ఏదైనా జరుగుతోంది అంటే రాత్రిళ్ళు జనరల్గా ఏం చేస్తారు, ఎవరైనా నిద్రపోతారు. గురువుగారు ఒక వాక్యం చెప్పారు, నిద్ర మానుకుంటే మరణం తప్పుతుంది. అవును. ఒకవేళ ఆ నిద్ర మనమే మానుకుంటే మనకు మరణం తప్పుతుందేమో అనిపించింది. ఓ. అనిపించి ఏమనుకున్నాడు, బాగా ఆలోచించుకుని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని సాయంకాలం వేళ కోటకి వెళ్ళాడు. మహారాణిని వివాహం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సైనికులంతా సంతోషించారు. ఆవిడకి పెళ్లి కావటమే వీళ్ళకి ఇంపార్టెంట్. అక్కడి నుంచి సరే పదండి అని తీసుకుపోయారు. తీసుకుపోతే ఈయన పేరు వీరు అన్నీ కనుక్కున్నారు. బ్రాహ్మణుడు పనికొస్తాడు, క్షత్రియ కన్యని పెళ్లి చేసుకోవడానికి బ్రాహ్మడికి పనికొస్తాడు. సరే ఏం చేశారు, వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారు. ఉదయం వివాహం అయింది, పెళ్ళి జరిగింది. జనం అంతా సంతోషించారు. ఊళ్ళో వాళ్ళంతా అయ్యో ఇప్పటిదాకా క్షత్రియులు పోయారు, వాళ్లే కత్తులు కటార్లు తిప్పగలిగిన వాళ్లే పుట్టుకుని పోతే బాపనాయన ఈయనేం చేస్తాడు, పని కుర్రాడు బాగున్నాడు పాపం, ఏది అమ్మగాని బిడ్డో, అయ్యో అయ్యో అనుకున్నారు. మిగిలిన వాళ్ళు ఏ అదృష్టం కొద్ది బతికినా మహారాణికి పెళ్ళ మొగుడవుతాడు, రేపు రాజానికి రాబోయే మహారాజుకి తండ్రి అవుతాడు, చూద్దామనుకున్నారు. ఇతను ఏం చేశాడు, సరే అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. వివాహం అయింది కదా, సరే రాత్రి పడుకోవడానికి ఈయనకు ఒక స్థలం ఇచ్చారు, ఒక పెద్ద అంతఃపురం అది. సరే అటు ఇటు చూస్తే పెద్ద హంసతూలికా తల్పం. ఈయన వాకిట్లో ఈ మన అలంకారం కోసం అరటి బోదలు అవి నిలబెట్టి కనపడితే పొద్దున్న పెళ్లి చేసినప్పుడు ఈయన మరి రాజుగారు అల్లుడు కదా, నడుముకు ఒక కరవాలం కట్టారు ఈయనకి. బ్రాహ్మణ వేషంలో వివాహం చేయకుండా క్షత్రియోచిత వివాహం చేశారు. ఆవిడ క్షత్రియురాలు కదా, నడుముకి ఒక పెద్ద కత్తి పెట్టి కరవాలం పెట్టి పట్టు దట్టి బిగించారు. ఈయన పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దట్టి గిట్టి అన్నీ ఊడదీసి ఆ కరవాలం పక్క పెట్టారు. ఈయన ఏం చేశాడు, ఆ కత్తి తీసుకుని ఆ వాకిట్లో అరటి బోదలు అవి పెద్ద పెద్ద బోదలు కట్టుంటే ఒక బోద నరికి ఆ బోద మోసుకుంటూ తీసుకొచ్చి మంచం మీద తను ఉండవలసిన ప్లేస్లో దాన్ని పడుకోబెట్టాడు. ఈయనకు తలపాగా పెట్టారు పొద్దున పెళ్లిలో. ఆ తలపాగాతోటి సాయంత్రం దాకా ఉన్నాడు. ఆ తలపాగా ఆ బోదకి పెట్టి ఆ పక్కనున్న దుప్పటి తీసి కప్పేసి ఓ దిండు ఒకటి పక్కకు పెట్టాడు. సరే తను ఏం చేశాడు, గురువుగారు చెప్పిన మాట పాటించాడు. నిద్ర మానేస్తే మరణం తప్పుతుంది. ఆ పోయి ఒక మూల ఒక స్తంభం పక్కన మేలకుగా కత్తి పుచ్చుకుని కూర్చుని ఉన్నాడు. అర్ధరాత్రి అయింది, గంటలు మోగినాయి 12, 1 గంట అయ్యాక ఒక పెద్ద పాము చెరా పాక్కుంటూ కిటికీలోంచి లోపలికి వచ్చింది. రాకుమార్తె తాలూకు గ్రహచారం అన్నమాట అది. వచ్చి ఈ అరటిపోదే దుప్పటి కప్పుకుని పడుకున్నది కదా, ఆ తలపాగాకి కింద టపా 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 కాటేసేసింది. ఎన్ని కాట్లేసిందో. వీడి ఒక్క ఉదుటును లేచి ఆ పావును 2 ముక్కలుగా ఖండించేసాడు. కత్తి ఉంది కదా చేతిలో, రెడీగా ఉన్నాడు, అదే మెలకుగా ఉన్నాడు. ఖండించేసేసి అక్కడి నుంచి ఏం చేశాడు, ఇంకో పక్కన ఇంకో సోఫా ఉంటే హాయిగా నడుముకున్న దట్టి గిట్టి వదులు చేసుకుని పోయి అక్కడ పడుకుని నిద్రపోయాడు. అయిపోయింది, ఇంకా పడుకోవచ్చు, మృత్యువు తప్పిపోయింది కదా. పడుకునేసరికి తెల్లారులే సైనికులు వాళ్ళు మామూలుగా అయితే ఆడవాళ్ళు వచ్చి మంగళతూర్య నాదాలతో వచ్చి సుప్రభాత సేవ జరుపును. 3 సార్లు చూశారు కదా మరణాలు, దాంతో సైనికులు కూడా వచ్చేసారు. ఎలాగూ జరగబోయేది ఇదేనని. తీరా అదే లోపలికి వచ్చి తలుపు తీస్తే ఇంకేముంది, మన రాజుగారు రాణిగారి భర్త ఏమో సోఫాలో పడుకొని నిద్రపోతున్నాడు. మంచం మీద ఒక పెద్ద అరటి ఇది
కాండమును దాని పక్కన ఒక పెద్ద సర్పం 2 ముక్కలుగా పడింది. అంతా నెత్తురుమయం. అంతా కేకలు పెట్టారు. రాణిగారిని పిలుచుకొచ్చారు. చూస్తే ఏముంది, ఆ సర్పమే ఇప్పటికి 3 సార్లు ఇక్కడికి వచ్చిన రాకుమారులని కాటేసేస్తుంది, పెళ్లి కొడుకుల్ని. ఇతను అమ్మ దాన్ని చంపేశాడు. ఇక ఆనందోత్సాహాలతోటి పొద్దునే చక్కగా ఈయన్ని మళ్ళీ ఇంకోసారి పెళ్లి కొడుకుని చేసి సత్యనారాయణ వ్రతాలు అవి చేయించి తర్వాత పునఃసంధానం చేసుకున్నారు. రాజుగారు రాణిగారితో పాటు అతను హాయిగా ఉన్నాడు. గురువుగారు చెప్పిన 3 సూత్రాల్ని పాటించటం వల్ల అతను వేదవతి నగరానికి రాణి అయినటువంటి కుముద్వతి దేవిని వివాహం చేసుకున్నాడు. హాయిగా ఉన్నాడు భార్యతోటి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే.